నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరేయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం పరిపూర్ణ పరిబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయం మనం విచారం చేసుకుంటున్నాం. అందులో 25వ శ్లోకం వరకు అయ్యింది. 26వ శ్లోకం. అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. సకల వృక్షములలో రావి చెట్టు నేనే, దేవర్షులలో నారదుడు, గంధర్వులలో చిత్రరథుడు, సిద్ధులలో కపిలముని కూడా నేనే. ఇప్పుడు భగవంతుని యొక్క దివ్యమైనటువంటి వైభవమును ఇక్కడ మనకు సూచిస్తున్నాడు. మన దృష్టిలో వీటన్నింటిని చూస్తూ మనం ఏమనుకుంటున్నామంటే, వీళ్ళు వేరే, వీళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు వేరే వాళ్ళు, వీళ్ళు స్త్రీలు, వాళ్ళు పురుషులు, వాళ్ళు నపుంసకులు, వీళ్ళతో మనం కలవకూడదు, వాళ్ళతో మనం కలవకూడదు, వీళ్ళతో మనం కలవాలి, వీళ్ళు మా కులస్థులు, మాకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళతో మేము మాట్లాడితే నాకు మంచి ప్రయోజనం ఉంటుంది, వాళ్ళతో మాట్లాడితే ప్రయోజనం ఉండదు. ఇటువంటి భావాలు మనకు ఉంటాయి. ఇవి ఎందుకున్నాయంటే, అక్కడ ఎదురుగా ఉన్నటువంటిది భగవంతుని యొక్క స్వరూపం కాదు, వాళ్ళు జీవరాశులు, జీవులు అని మనం చూస్తున్నాం. ఆ జీవులు వాళ్ళు కూడా వేరేగా ఉన్నారు వాళ్ళు అని మనం చూస్తున్నాం. అలా చూసేదాని వలన మనం ఇట్లా వ్యవహారం చేస్తున్నాం. వాళ్ళకు
మనం ఏమైనా సేవ చేయవలసి ఉంటే కూడా, అంటే ఇప్పుడేంటంటే ఆ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఇంకా ఆ, రైతులు కానీ, లేదంటే ఇంకా ఏదో చేతి పనులు వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ చేసే వ్యవహారాలు ఎదుటి వాళ్ళు, వేరే వాళ్ళు నాకు కావాల్సింది వాళ్ళ నుంచి ఏదో ఒకటి నాకు రావాలి అనే దృష్టితో వీడు వ్యవహారం చేస్తుంటాడు. ఇది నా పని, నేను చేస్తాను, కాదని చెప్పట్లేదు. కానీ కానీ నాకు వీళ్ళ దగ్గర నుండి నాకు కావాల్సిన దాన్ని కూడా నేను రాబట్టుకోవాలి అని అనుకుంటాడు. నేను ఉద్యోగం చేసేటప్పుడు నాతో పాటుగా ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా, నీకు ఒక ఏరియా అలాట్ చేశారు. ఈ ఏరియాలో నీకు ఏ ఏరియా అయితే అలాట్ చేస్తున్నారో ఆ ఏరియాలో నీవు నీ యొక్క పనులను చాలా సక్రమముగా నువ్వు నిర్వర్తించుకోవచ్చును. గవర్నమెంట్ నీకు అలాట్ చేసింది ఏంటంటే, ఈ ఏరియాలో నువ్వు ఉంటూ ఆ ఏరియాలో ఉండేటువంటి పనులు నువ్వు చేస్తూ అక్కడి నుంచి నీకు కావాల్సిన దాన్ని రాబట్టుకొని నువ్వు హాయిగా జీవించవచ్చునని నీకు అలాట్ చేశారని చెప్పి వీళ్ళు దీన్ని ఈ అర్థంతో తీసుకున్నారు. అయ్యా, ఒక ఏరియా అలాట్ చేశారు. ఆ ఏరియాలో నువ్వు నిర్వర్తించవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, నువ్వు నిర్వర్తించాల్సినటువంటి పనులను, ఆ పనులను సక్రమముగా నిర్వర్తించి, ఆ పనులను నువ్వు సక్రమముగా నిర్వర్తించి గవర్నమెంట్ ఏదైతే నీకు అందిస్తూ ఉందో అటువంటి వాటిని గవర్నమెంట్ యొక్క ప్రతినిధిగా నువ్వు అక్కడ అందించాల్సి ఉంటుంది. అది చెయ్యడం అనేటువంటిది నువ్వు మానేసి, ఈ ఏరియాను నాకు అలాట్ చేశారు, ఇన్ని పంచాయతీలు నాకు అలాట్ చేశారు, ఇన్ని పంచాయతీల్లో నేను చెప్పినట్లుగా జరుగుతుంది అని ఇప్పుడు వీడేం చేస్తున్నాడంటే, అందులో తన యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించి ఇట్లా గవర్నమెంట్కి ఇబ్బంది కలగకుండా, వీళ్లకు ఇబ్బంది కలగకుండా, మధ్యలో వాళ్ళను వీళ్ళను బ్యాలెన్స్ చేస్తూ తనకు రావాల్సిందని రాబట్టుకుంటూ ఉంటాడు. ఇది చాలా టెక్నిక్గా చేస్తారు. వ్యాపారులు కూడా, వాళ్ళు చేసేటువంటి వాళ్ళు కూడా ఇలాగే చేస్తుంటారు. తర్వాత ఈ చేతి పనుల వాళ్ళు కూడా అన్నీ ఇలాగే స్వార్థం పెరిగిపోయి ఉంటుంది. ఎందువలన? అక్కడ ఎదురుగా ఉన్నటువంటిది వాళ్లకు నాకు సంబంధము లేదు అని చూస్తున్న కారణము చేత. అదే ఎదురుగా ఉన్నటువంటిది ఈశ్వరుని యొక్క స్వరూపమే. ఈశ్వరుని స్వరూపమే ఇక్కడ ఉన్నది. ఇప్పుడు మీ దగ్గరికి ఈశ్వరుడే ఒక రూపంలో వచ్చాడు. ఒక రూపంలో ఈశ్వరుడే వచ్చాడండి. ఏం చేస్తారు వెంటనే? ఆ ఈశ్వరునికి అయ్యో ఎంత గౌరవాన్ని ప్రదర్శిస్తారు మీరు, వారికి ఎంత సేవను చేస్తారు మీరు. వారికి ఇంత సేవను చేసి ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందేదానికి ఎట్లా ప్రయత్నం చేయాలనో అట్లంతా ప్రయత్నం చేస్తారు. ఎందుకు? అక్కడ ఎదురుగా ఉన్నది ఈశ్వరుడు అని మీరు గుర్తించారు కాబట్టి. అదే ఎదురుగా ఉన్నది ఈశ్వరుడు కాదు, నాకు సంబంధించిన వాళ్ళు కూడా కాదు అని నువ్వు గుర్తించినావు. అప్పుడు చేసే వ్యవహారం వేరుంటుంది.
నాకు సంబంధించిన వాళ్ళు అని గుర్తించినప్పుడు చేసే వ్యవహారం వేరుగా ఉంటుంది. చూడండి ఎంత తేడా వచ్చేసింది అక్కడ. అందుకనే భగవంతుడు ఏం చేస్తున్నాడంటే, నాయన నువ్వు ఆత్మస్వరూపాన్ని పొందితే మోక్షం పొందుతావు. ఆత్మస్వరూపం పొందాలనంటే ముందు నువ్వు ఇక్కడ ఈశ్వరుణ్ణి యొక్క తత్వం తెలుసుకోవాలి. ఆత్మతత్వాన్ని తెలుసుకునేసినాను, నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాను కాబట్టి నేను మోక్షం పొందేస్తాను, ఈ ప్రపంచంలో ఎలాగైనా సరే నేను ఉంటాను అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది వేదం చదువుకుంటారు, వేదాంతం చదువుకుంటారు. ఈ వేదము వేదాంతము చదువుకుని ఆత్మతత్వాన్ని గురించి విచారణ చేసి ఆత్మతత్వాన్ని గురించి ప్రచారం చేస్తూ ఆత్మతత్వ స్థితి అంటే ఇది అనేటట్లుగా వాళ్ళు ఏం చేస్తారంటే అలా చెప్తూ వీళ్ళకు కావాల్సిన దాన్ని బాగా సముపార్జించుకుంటూ ఉంటారు. స్వామీజీ ఏమన్నారంటే, ఎడ్యుకేషన్లో బాగా రాణించలేనటువంటి వాడు, అంటే చదువులో బాగా రాణించలేదు వాడు, 2 ఆప్షన్స్ వాడికి ఉన్నాయి. ఒకటి రాజకీయ నాయకుడు, 2 మతములో గురువులు. రాజకీయ నాయకుడిగా అయితే, రాజకీయ నాయకులు కంటే వాళ్ళు చూడండి బాగా మంచి విద్యావంతులుగా ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ రాజకీయ నాయకులుగా అయితే ఏమవుతుందంటే వీళ్ళందరినీ కూడా అజమాయిషి చేసేదానికి వీలవుతుంది. అదే మతములో గురువులైనారని అనుకోండి, ఆ రాజకీయ నాయకులు కూడా వీడి దగ్గరికి వస్తారు. అంటే ఇప్పుడు వీడు చదువుతో పనిలో వీడికే ఈ వేషం వేసుకునేస్తే ఆ గౌరవము మర్యాదలు అవన్నీ వచ్చేస్తాయి. మన దేశంలో అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీడేం చేస్తాడంటే ముందు కాలంలో బ్రతకడానికి బ్రతుకు తెరువు కొరకు బడి పంతులు అనేవాళ్ళట ఒకప్పుడు. కానీ ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే వీడు బ్రతికేదాని కొరకు వీడు చదువుకోవాల్సిన పని కూడా లేదు. రాజకీయ నాయకుడిగా అన్న అయిపోతాడు, రౌడీగా అన్న అయిపోతాడు. ఇంకా రౌడీ అంటే రౌడీలు రాజకీయ నాయకులకు దగ్గర సంబంధం, లేదా ఈ మతములో ఉండేటువంటి గురువులన్న అవుతాడు. ఇలా కావడం వలన చాలా ఈజీగా వాడి జీవనం కొనసాగుతుంది. ఒక ఆయన పేరు గురించి నేను చెప్పను, కానీ ఒక ఛానల్లో పెట్టాడు, టీవీ ఛానల్లో పెట్టాడు. ఆ టీవీ ఛానల్ పెట్టి ఏం చేస్తున్నాడంటే అతను ఇక్కడేమో ప్రచారం చేస్తుంటాడు. అప్పుడప్పుడు అమెరికాకు వెళ్ళిండేటువంటి దాన్ని పేపర్లో కూడా వేసాడు. అమెరికాకు వెళ్ళి అక్కడ ఆయన అవి నిక్కర్లు వేసుకొని మామూలు ఇవి జాకెట్స్ లాగా అవి వేసుకొని అక్కడ వేరే దీంట్లో వ్యవహారాలంతా చేస్తూ అక్కడ ఎంజాయ్మెంట్ చేస్తున్నాడు. ఇక్కడేమో ధార్మిక ప్రసంగాలు చేస్తూ టీవీలో ఆయన ఛానల్లో ఊదర కొడుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చాలా పెద్దగా చలామణి అవుతున్నారు. అందుకే ఇతని గురించే నేను మొన్న అనుకుంటాను, ఆయన గురించి కూడా మన గ్రూప్లో కూడా షేర్ చేస్తున్నాను. ఆయన పైన చాలా పెద్ద ఎత్తున దండెత్తి లాస్ట్ ఇయర్ దండెత్తినంటే స్వామీజీ ఒక అతనికి శాస్త్రం కానీ సిద్ధాంతం కానీ ఏమీ లేదు, సిద్ధాంతం మీద ఏమీ లేకుండానే ఆయన ఈ విధంగా ప్రచారం చేస్తున్నాడు. ఇదంతా తప్పుడు సిద్ధాంతం అని అందులో చెప్పు ఉన్నారు. అందులోనే కాదు, ఉన్న వాస్తవం కూడా అంతే. అది ఇవన్నీ ఇట్లా చేసి ఈ గుణముల యొక్క ప్రభావం ఏం చేస్తుంది అంటే ఇవన్నీ లాగేస్తుంది. గుణములు ఎంతసేపైనా వీడికి ఆత్మస్వరూపం అంటే నేను తెలుసుకోవాలని ఉంటుంది, కానీ ఈ ఆత్మస్వరూపం ఇలాగే ఉంటుంది, ఆత్మస్వరూపం యొక్క తత్వం ఇట్లా ఉంటుంది, ఇది నిజమైనది, దీనికోసం నేను ఇలా ఉండాలి అనేటువంటి స్థితి ఉండదు వాడికి. ఎందుకంటే అట్లా పోదామని అనుకున్నా ఈ ఎదురుగా ఉండేటువంటి ఈ విషయాలు ఏం చేస్తాయంటే వీడిని లాగేస్తాయి. ఎందుకు లాగేస్తాయంటే వీడి మనసులో ఆ వాసనలు బాగా ఉన్నాయి.
అంటే భౌతికంగా ఉండేటువంటి వాటిని అనుభవించడంలో వీడికి చాలా బాగా ఇది ఉంటుందన్నమాట. అందుకని లాగేస్తాయి. అయితే ఇప్పుడు మీరు ఎట్లా చెప్తారు స్వామీజీ, మరి దీని పరిస్థితి ఏంది? మరి ప్రపంచంలో ఉండాలంటారా వద్దంటారా? ఇప్పుడు అందరూ కూడా ఇట్లా రావాలంటే కుదరదు కదా అనేటువంటి ప్రశ్న వస్తుంది. అవును, వస్తుంది. ప్రపంచంలో ఇప్పుడు భగవంతునికి సంబంధించిన విచారణ చెయ్యాలంటేనే వాడికి తినేదానికి తిండి ఉండి, ఉండేదానికి ఇల్లుండి, కొద్దిగా ఒక విధంగా వాడికి అరామరి ఉంటే, అంటే ఆల్రెడీ వాడికి కావాల్సిన సౌకర్యాలు ఉంటే ఇప్పుడు ఆలోచన చేస్తాడు వాడు. ఇప్పుడు ఆలోచన చేస్తాడు, నేను ఇంక వేరే ఏం చేస్తాం, నెక్స్ట్ టైం అని ఉంటుంది వాడికి. అంటే ఇప్పుడు వీడికి ఆల్రెడీ జరిగేదానికి బాగా అన్ని సౌకర్యాలు అమరి ఉండినాయి. అందువలన ఇప్పుడు ఇంక వేరే వాటి గురించి ఆలోచన చేస్తాడు వాడు. అట్లా ఒకవేళ అమరి ఉంటే వాడు ఒకవేళ దేవుని గురించి ఆలోచన చేసేదానికి బాగుంటుంది. ఇట్లా అమరి లేకుండానే ఉండేటువంటి వాళ్ళు ఆత్మతత్వాన్ని గురించి విచారణ చేయాలంటే ఎట్లా కుదురుతుంది? అది కుదరదు కదా అనేటువంటిది కూడా ఒక ప్రశ్న వస్తుంది. అది కొంతవరకు నిజమే, కానీ పూర్తిగా నిజం కాదు. ఏమంటే ఇప్పుడు ఈయనకు ఇలా జరుగుతూ ఉందంటే కూడా, ఎవరికి అన్నీ అమరి ఉన్నాయి అని అంటే కూడా, ఈ అమరి ఉండేటట్లుగా చేసింది వీడు చేసుకునింది కాదు. ఇది వీడికి పూర్వకర్మ సంస్కారం ఉందే, పూర్వజన్మలో చేసుకునేటువంటి సంస్కారాన్ని అనుసరించి వాడికి ఇప్పుడు ఇలా అమరి ఉన్నది ఒకటి. రెండవది ఏంటంటే, ఇప్పుడు వాని గురించి కదా మనం అనుకుంటున్నాం, వాడికి సౌకర్యాలు లేవని కదా అని అనుకుంటున్నాం. వాణ్ణేమి వెంటనే వచ్చేసి నువ్వు ఆత్మవిచారణ చేసుకుంటూ కూర్చోని చెప్పట్లేదు శాస్త్రం. వాడు చేయాల్సిన నిత్యకర్మ ఏది ఉందో ఆ నిత్యకర్మ చేసుకోవాలి. వాడు జీవనయాత్ర కొనసాగడం కోసం గాను ఏ కర్మ చేయాలనో ఆ కర్మను చెయ్యాలి. అంటే జీవనయాత్ర కోసం చేసేటువంటి కర్మనంటే ఈజీ అర్నింగ్ అనే కాదు, వాడు కూర్చొని ఉంటే అంత వచ్చేయాలని అట్లేం కాదు. వాడు ఏ పనైనా సరే వాడికి విధించిన కర్మ. ఒకడికి వ్యవసాయం ఉండొచ్చు, ఒకడికి వ్యాపారం ఉండొచ్చు, ఒకరికి ఉద్యోగం ఉండొచ్చు, ఇంకొకరికి రాజకీయం ఉండొచ్చు. ఏదో ఒకటి ఉంటుంది, వాడికి నియమించబడిన కర్మ ఉంటుంది. ఇంకొకటికి చేతి వృత్తుల పని ఉండొచ్చు, ఇంకొకడు పూలు అమ్ముకోవచ్చు, ఇంకొకటి పాలు అమ్ముకోవచ్చు, ఇంకొకటి ఎంతో చేస్తూ ఉండొచ్చు. ఇట్లా చేసేటువంటి వ్యవహారాలన్నీ ఏమున్నాయో ఆ వ్యవహారములను చేస్తూనే ఇప్పుడు వీడేం చేయాలంటే భగవంతుని యొక్క తత్వం, భగవద్గీతను, తత్వమును వినాలి. తత్వాన్ని వినాలి కానీ తత్వము లేకుండా వేరేటువంటి కథలో వీళ్ళు ఏంటంటే చెప్తుంటారు, అవి వినకూడదు. అవి వినేదాని వలన వీడు సన్మార్గంలో వెళ్ళుట అనేది జరగదు. అందుకే మీరు కావాల్సింటే ఈరోజు నిన్న మొన్న 3 రోజులు ఉదయం పూట చెప్పినటువంటిది ఉంది సత్సాంగత్యం గురించి. సత్సాంగత్యం అనేటువంటి దానిపైన 3 రోజులు చర్చ జరిగింది. కేహేతవో బ్రహ్మగతేస్తు సంతి అనేటువంటిది ఈరోజు కూడా యూట్యూబ్లో మనం పెట్టున్నాం. మీరు వీటిని కన్నా మీరు కొద్దిగా పరిశీలన చేస్తే కొద్దిగా అర్థమవుతుంది. ఉదయం పూట చెప్తా అనేటువంటివి నిజంగా కూడా ప్రశ్నోత్తరిలో ఆచార్యులు వారు చాలా బాగా చెప్పున్నారు. దాన్ని మనం కూడా ఏం చేసుకుంటున్నామంటే మనకు సరిపోయేటట్లుగా చాలా బాగా మనం వివరించుకుంటున్నామని నేను అనుకుంటున్నా. మీరు కూడా వినండి. విని ఏం చేస్తారంటే దాంట్లో మీకు ప్రశ్నలు సందేహాలు తలెత్తాలి. ఆ ప్రశ్నలు సందేహాలు తలెత్తి నన్ను ఆ ప్రశ్నల గురించి అడిగితే నాకు కొద్దిగా ఏమనిపిస్తుంది, వీళ్ళు కొద్దిగా ఆలోచన చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అలా ఆలోచన చేస్తేనే మీకు కొద్దిగా బుర్రకెక్కినట్టు లెక్క. అట్లా కాకుండా కేవలం వింటూ ఉన్నారని అనుకోండి, కేవలం వింటూ ఉంటే అర్థం కాదు. దీంట్లో ఏమి చెప్తున్నారు, ఎందుకు ఇలా చెప్పారు, ఇట్లాగే చెప్పాలనా, ఇంకో రకంగా చెప్పచ్చు కదా
అని కూడా మీ అంతటి మీరు కూడా ఆలోచన చెయ్యాలి. ఆలోచన చేసి నన్ను అడిగితే శాస్త్రం ప్రకారం ఇట్లా తీసుకోవాలి, దీనికి ఇట్లా తీసుకోకూడదు అని మళ్ళీ నేను రిప్లై ఇస్తాను. కాబట్టి మీరు ఆ పని చేయండి. దాంట్లోనే కాదు, ఇప్పుడు మనం శ్రవణం చేసేటప్పుడు కూడా ఇక్కడ కూడా మీరు ప్రశ్న వేయవచ్చు. సరే, ఇప్పుడు ఇక్కడ అప్పుడు మనం ఏంటంటే సర్వము ఈశ్వరుని యొక్క స్వరూపమే అనేటువంటిది మనకు కొద్ది కొద్దిగా అర్థమైతే, ఇప్పుడు నేను జీవిస్తూ ఉన్నటువంటిది ఈశ్వరుని యొక్క అనుగ్రహం వల్లనే జీవిస్తున్నాను. ఇంతకు ముందు జరిగిందంతా కూడా ఈశ్వరుని అనుగ్రహం వలననే జరిగినది. ఇక పైన జరగబోయేది కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహం వలనే జరగబోచున్నది. ఏది జరిగినా ఎలా ఉండినా సర్వము అంతా ఈశ్వరుని యొక్క ప్రభావం వలననే జరుగుచున్నది. అహం సర్వస్య ప్రభవః మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితా. ఇదే 10వ అధ్యాయంలోనే వచ్చింది. ఈ విషయాన్ని 10వ అధ్యాయంలోనే చెప్పడం జరిగింది. అంటే మీ అహం సర్వస్య ప్రభవః మత్త సర్వం ప్రవర్తతే, అంటే నా వలననే సర్వము ప్రవర్ధమానమగుచున్నది. నాకు తెలియకుండా ఏ కించిత్తు కూడా వేరే జరుగుటలేదు అని భగవంతుడు చెప్పి ఉన్నాడు ఇక్కడ మనకి. దాన్నే మీకు తెలిసిన దాంట్లో ఒకటి చెప్తాను చూడండి. శివునాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు. చూడండి, మీకు తెలిసింది అది. శివునాజ్ఞ లేకుండా చీమ కూడా కొట్టదు. ఎంత బాగా తెలిసింది. అంటే ప్రతి ఒక్కటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహము చేతనే జరుగుచున్నది అనేది అర్థమవుతుంది కదా. మరి అటువంటిప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో ఇదంతా కూడా ఈశ్వరునికి తెలుసా తెలీదా? తెలుసు. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి? ఈశ్వరునితో నేను వ్యవహారం చేస్తున్నానని చెయ్యాలి. అంతేగాని కేవలం ఈశ్వరుడు గుళ్ళో ఉన్నాడనో, లేదా వైకుంఠంలో ఉన్నాడనో, లేదా ఇంకెక్కడో ఉన్నాడనో, కైలాసంలో మాత్రమే కూర్చొని ఉన్నాడనో, ఆయన కోసం నేను ఇక్కడ ఏదైనా పూజ చేస్తే ఆయనకు సంతోషపడుతుందనో, లేకపోతే ఆయన కళ్యాణోత్సవం చేపిస్తే ఆయన సంతోషపడిపోయి నాకు కావాల్సినవన్నీ ఇస్తాడనో, ఇవన్నీ భోగస్. ఇవన్నీ భోగస్ అండి. నిజంగా కూడా చెప్తున్నా. కళ్యాణోత్సవం చేయించాలనేటువంటిది శాస్త్రంలో కాదండి, వేదములో లేదు అని తత్వవిధానంద స్వామి వారు చెప్పారు. కళ్యాణోత్సవం అనేటువంటిది ఏది ఉందో, ఈ కళ్యాణోత్సవము వేదములో లేదు. తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఈ కళ్యాణోత్సవం అనేటువంటి దాన్ని పెట్టారు. వీళ్ళ కోసం పెట్టుకున్నారు, వీళ్ళ మనసులో ఉండేటువంటి దానికోసం కానీ పెట్టుకున్నారు. కాబట్టి కళ్యాణోత్సవం చేయాల్సిన పనిలా, నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు ఇంకా శాస్త్రంలో చెప్పినట్లుగా నువ్వు తెలుసుకుని ఇప్పుడేంటంటే నువ్వు పూజ దానికి సంబంధించి భగవంతుని చేసేటువంటి పూజలు చెయ్యండి, కాదని చెప్పట్లేదు. దానికి సంబంధించిన వ్రతములు చెయ్యండి, అష్టోత్తరము సహస్రనామావళి ఇవి చెయ్యండి, కాదని చెప్పట్లేదు. ఈరోజు కూడా ఇప్పుడు ఏం చేశానంటే రేపు విష్ణు సహస్రనామావళి పైన స్వామివారి యొక్క ఉపన్యాసం ఉంది. దాన్ని కూడా ఇప్పుడు ఈరోజు షేర్ చేస్తున్నాం. ఏంటంటే వాటిని తెలుసుకోవాలి, తెలుసుకొని ఆచరించాలి. గుడ్డి నమ్మకంతో ఆచరించితే గుడ్డిగా చేయకూడదు. ఇది ఇట్లంట అని చేయకూడదు, ఇది ఇలాగా అందుకోసం నేను చేస్తున్నానని చేయాలి. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారని అనుకోండి, ఈ మధ్యలో మనకు కరోనా వచ్చిందండి. కరోనా వచ్చినప్పుడు భార్య భర్త ఇద్దరు డాక్టర్లు అయితే పాపం భార్యకు ఫీవర్ వచ్చింది కరోనా టైంలో, ఒళ్ళు నొప్పులు, జ్వరము అంతా వచ్చింది. వీళ్ళు డాక్టర్ ఏం చేస్తాడంటే ఏదైనా మందు ఇచ్చినప్పుడు ఊరికే ఏ మందు అంటే ఆ మందు ఇచ్చేసాడు. ఏ మందు అంటే ఆ మందు ఇచ్చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఇబ్బంది పడతారు పాపం. ఎవరు? ఆ మందు వేసుకున్నటువంటి వాడు ఇబ్బంది పడతాడు. అంటే ఈ మాత్ర వేసుకుంటే అతని యందు ఎలా రియాక్షన్ ఉంటుంది, ఏమవుతుంది, అతని పరిస్థితి ఏంటి, అతను ఎలా ఈ మాత్రతో
రికవర్ అవుతాడు అనేటువంటి దాన్ని గుర్తించి ఆ మందుని ఇస్తాడు అతను. అందుకు డాక్టర్ అయ్యాడు అతను. అంతేగాని ఊరికే గుడ్డిగా ఇవ్వరు. ఈయన ఏం చేశాడంటే జ్వరం వచ్చింది కదా అని చెప్పి డైక్లోఫెనాక్ పారాసిటమాల్ 2 కలిపి ఉండే కాంబినేషన్ ఒకటి ఇచ్చాడు. ఇప్పుడేమైందంటే అంటే డాక్టర్గా ఉండే అతను తన భార్య డాక్టరు, తన భార్యకు కూడా డైక్లోఫెనాక్ పారాసిటమాల్ ఇచ్చాడు, ప్లస్ డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ వేశాడు. డబుల్ డోస్ అయిపోయింది. డబుల్ డోస్ అయినా ఏం పర్లేదు, ఇవ్వచ్చు. కానీ డైక్లోఫెనాక్ అనేటువంటిది ఏది ఉందో అది కరోనాకి అది పనికిరాదు. అదేమైంది, రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయి అర్ధ గంటలోనే ఆ మందు వికటించి ఆమె కోమా స్టేజ్కి వెళ్ళిపోయింది. వెంటనే ఇతను ఏం చేశారంటే, ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళు, సరే వెంటనే తీసుకెళ్లారు. వెంటనే తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్కి తీసుకెళ్ళి అంతా చూసి అన్ని టెస్టులు చేసి వాళ్ళంతా కూడా ఆక్సిజన్ ఇవన్నీ పెట్టి చేస్తే కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్లో చనిపోయింది అమ్మాయి. చూడండి, ఒక చిన్న చిన్న ఇంజెక్షన్ యొక్క ప్రభావము. డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ అనేటువంటిది చాలా అందరికీ సహజంగా ఇచ్చేటువంటి ఇంజెక్షన్. కానీ ఆడ ఉండేటువంటిది కరోనా అనేటువంటిది అతను గుర్తించలేదు, అతను చేసిన పొరపాటు. రెండవది, కరోనాని కనుక గుర్తించి ఉంటే డైక్లోఫెనాక్ ఇవ్వకూడదు అనేటువంటిది అతనికి తెలుసు. కానీ అది కరోనా కాదులే అని అనుకున్నాడు ఇతను. అనుకొని చేశాడు, ఆమె పోయింది. అంటే ఒక జీవితమే స్పాయిల్ అయిపోయిందిగా. అదేవిధంగా అంటే అది తెలియకుండా గుడ్డిగా చేసినటువంటి పని. ఇది ఇట్లుంటుందిలే అని ఎక్స్పెక్టేషన్ చేశాడు. అట్లా చేయకూడదు. నువ్వు కరెక్ట్గా గుర్తించాలా, కరెక్ట్గా గుర్తించి కరెక్ట్గా మందులు ఇవ్వాలి. అదేవిధంగా ఇది మీకు తెలియకపోతే కరోనా పీరియడ్లో ఉండేటువంటిది జరిగింది. ఇది జరిగినటువంటి సన్నివేశం నేను కరెక్ట్గా చెప్తున్నా. కాబట్టి మనం కర్మ చేసినా, పూజ చేసినా, దైవ కార్యక్రమాన్ని మనం ఏదన్నా చేసినా దీనిని తెలుసుకొని చేయాలి. విచారించి తెలుసుకొని చేయాలి. అదేవిధంగానే నువ్వు ఇవన్నీ తెలుసుకుంటే, అంటే భగవంతుని, ఇప్పుడు భగవద్గీతను కూడా మనం విచారం చేస్తున్నాం కదా. ఎందుకు భగవద్గీత గురించి తెలుసుకోవాలనంటే ఈశ్వరుని గురించి మనకు బాగా స్పష్టంగా తెలుస్తుంది. ఈశ్వరుని గురించి స్పష్టంగా మన మనస్సుకు పడుతుంది. ఖచ్చితంగా పట్టి ఇది ఇలాగే అనేటువంటిది నిర్ధారణ అవుతుంది. అలా నిర్ధారణ అయినప్పుడు ఎదురుగా ఉన్నటువంటిది ఈ జీవుని రూపంగా వచ్చినది ఈశ్వరుడే అనేది మనకు నిర్ణయం అవుతుంది. అప్పుడు ఎదురుగా ఉన్నది, నా దగ్గరకు వచ్చినటువంటిది ఈశ్వరుడే ఈ రూపముగా వచ్చినాడు, కాబట్టి నేను ఇప్పుడు ఈశ్వరునికి సేవ చేస్తున్నానని చెయ్యడం అనేది జరుగుతుంది. అందుకొరకు నేను ఇంతవరకు చెప్పుకొని వచ్చాను. సరే, ఇప్పుడేమి ఆ ఈశ్వరుని యొక్క స్వరూపాలు ఎలా 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 ఉన్నాయి ఈ సృష్టిలో అనేటువంటి దాన్ని వివరిస్తున్నాడు. అశ్వత్థ సర్వవృక్షానాం, వృక్షములలో ఏమండి, వృక్షములలో కూడా చెప్తున్నాడు. చూడండి, కేవలం మనుషులు ఈ తిరిగేటువంటి వివే అని అనుకుంటారేమో. మనుషులే కాదు, నైనా దేవతలే కాదు, వృక్షములు కూడా నా స్వరూపమే. ఆ వృక్షములలో వీళ్ళందరూ కూడా అశ్వత్థ వృక్షానికి పూజలు చేస్తుంటారు. మీరు బాగా గమనించి ఉంటారు. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. ఈ రావి చెట్టుకి తర్వాత వేప చెట్టుకి రెండింటికి కలిపి పెండిళ్ళు కూడా చేస్తుంటారు. పిల్లలు పుట్టలేదని పెళ్ళిళ్ళు కూడా చేస్తుంటారు. అక్కడ విషయం ఏమిటంటే, దీనికి సంబంధించి సైంటిస్టులు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఈ అశ్వత్థ వృక్షం అనేటువంటిదేమో సత్వగుణ సంబంధమైనటువంటి వృక్షం. సత్వగుణానికి సంబంధించినటువంటి వృక్షం. చూడండి, మీరు అశ్వత్థ వృక్షం చూడండి, అది తెల్లగా ఉంటుందండి. వృక్షము తెల్లగా ఉంటుంది, దాని బెరడు కూడా తెల్లగా ఉంటుంది. ఈ అశ్వత్థ వృక్షానికి కొమ్మలు ఉంటాయి, దాంట్లో నుంచి ఆకులు ఉంటాయి. చూడండి, దాని ఆకులను గమనించమన్నారు. దాని ఆకులు ఎట్లుంటాయంటే చివరలో కొద్దిగా వంకర్లు తిరిగి షార్ప్గా ఉంటాయి. లాస్ట్లో షార్ప్గా ఉంటుంది. అదేమవుతుందంటే ఎప్పుడు నిలకడగా ఉండదు.
ఎప్పుడు కొద్దిగానైనా కదులుతూ ఉంటుంది అది. అవును. దాని అర్థం ఏమిటంటే ఇది సత్వగుణానికి సంబంధించినటువంటిది. ఈ సత్వగుణానికి సంబంధించిన దానిలో ఈ ఈ ఆకు యొక్క చివరి భాగం ఏదైతే ఉన్నదో అది నిలకడ కలిగి ఉండదు. అది ఎప్పుడు కదులుతూ ఉంటుంది. ఇది దేనికి చిహ్నం అంటే మనిషి యొక్క మనస్సు ఉందే, ఉమ్. ఆ మనిషి యొక్క మనస్సుకు చిహ్నం. ఈ మనస్సు ఎప్పుడు నిలవదు, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తుంటుంది, ఎప్పుడు దాని కదలికే ఉంటుంది. నాయన, నీ యొక్క జీవితం అనేటువంటిది ఇట్లా కదలిక ఉంటుంది. అట్లా కదలికను నువ్వు పెట్టుకొని ఎంతసేపు ఎలా ఉంటావో అలా ఉండద్దు, తత్వాన్ని తెలుసుకొని సూచించుట కొరకు దాన్ని చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు మనకు అశ్వత్థం అశ్వత్థం అనేటువంటి దాన్ని భగవద్గీతలోనే 15వ అధ్యాయంలో కూడా ప్రయోగించాడు. ఊర్ధ్వమూలం అథశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. 15వ అధ్యాయంలో భగవంతుడు మొదటి శ్లోకంలో చెప్పాడు. అంతేకాకుండా కఠోపనిషత్తులో కూడా ఊర్ధ్వమూలో అవాక్శాఖ అని ఈ ఈ వృక్షమును గురించి అక్కడ వర్ణించారు. భాగవతంలో కూడా ఈ వృక్షమును గురించి చాలా బాగా వివరంగా వివరించారు. భాగవతంలో చెప్పినటువంటి పద్యము పోతనామాత్యుల వారు పద్యం చెప్పారు ఒకటి. ఒక నిమిషం ఆ పద్యం చెప్పడానికి ట్రై చేస్తాను, చూస్తాను. ఇక్కడ రాసి పెట్టాను. ప్రకృతి ఒక్కటి పాదు, ఫలములు సుఖదుఖములు రెండు, గుణములు మూడు వేళ్ళు, తగు రసంబులు నాలుగు, ధర్మార్థ ముఖరంబు, ఎరిగిడి విధములైంద్రియంబులు, ఆరు స్వభావంబుల శోకమోహాదులూర్ములు, ధాతువు ఒక్క ఏడు, పై పొరలెనిమిది, ప్రంగలు భూతంబులైదు, బుద్ధియు మనోహంకృతులను, రంధ్రములు 9 కోటరములు, ప్రాణపత్ర దశకంబు, జీవేశ పక్షి యుగము, కలుగు సంసార వృక్షంబు కలుగజేయన్, కావ నడగింప రాజ ఒక్కరుండవీవు. ఇది భాగవతములో ఉన్నటువంటి పద్యం. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. ప్రకృతి ఒక్కటి పాదు, ఫలములు సుఖదుఖంబులు రెండు, గుణములు మూడు వేళ్ళు, తగు రసంబులు నాలుగు, ధర్మార్థ ముఖరంబు, ఎరిగెడి విధములు 5 ఇంద్రియంబులు, ఆరు స్వభావంబుల శోకమోహాదులూర్ములు, ధాతువులు ఒక్క ఏడు, పై పొరలెనిమిది, ప్రంగలు భూతంబులైదు, బుద్ధియు మనోహంకృతులను, రంధ్రములు 9 కోటరములు, ప్రాణపత్ర దశకంబు, జీవేశ పక్షి యుగము, కలుగు సంసార వృక్షంబు కలుగజేయ, కావ నడగింపరాజ ఒక్కరుండవీవు. ఈ వృక్షమును ఈ జీవుణ్ణే ఈ వృక్షముతో పోలుస్తున్నారు. జీవుడే ఈ వృక్షం. ఈ వృక్షానికి చూడండి, చెట్టు ఉండాలంటే చెట్టుకు మొదలు ఉంటుంది. ఆ మొదలే ఇక్కడ పాదు, అంటే దానికి మొదలు ఏదుందో అదే ఇక్కడ. అంటే దానికి ప్రకృతి ఒక్కటి పాదు, అంటే దాని మొదలు ఏంటంటే ప్రకృతి. దానికి ఫలములు 2, సుఖదుఖాలనేటువంటివి ఫలములు 2 వస్తాయి. ఆ సుఖదుఖాలనే ఫలములు 2
వీడు చేసుకున్న దాన్ని బట్టి వస్తాయి. గుణములు 3 వేళ్ళు, గుణములు 3 వేళ్ళు అంటే మూలంలో దానికి ఉండేటువంటి వేళ్ళు పోతాయే అవి 3 గుణములే. అవి ఎక్కడ అంటే గుణములు బాగా, ఈ వేళ్ళు ఎంత గట్టిగా ఉంటాయో చెట్టు అంత బాగా నిలబడి ఉంటుంది. ఈ వేర్లు బాగా పాదుకోలేదని అనుకోండి, చెట్టు నిలబడుతుందా? నిలబడదు. గాలి పడిపోతుంది. అందుకని వేళ్ళ యొక్క ప్రభావం బాగా భూమిలోకి దిగు ఉంటుంది. అదేవిధంగా వీడిప్పుడు వీనిలో ఉండేటువంటి గుణములే ఆ వేళ్ళు. వేళ్ళు అంటే వేళ్ళు కాదు, చెట్టు ఉండేటువంటి వేర్లు. తగు రసంబులు 4. ఈ రసంబులు ధర్మము, అర్థము, కామము, మోక్షం అనేటువంటివి ఉన్నాయో, ఈ ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటివి దానిలో ఉండే రసం, అంటే ఈ శరీరంలో ఉండేటువంటి రసం, ఆ చెట్టులో ఉండేటువంటి రసం, దాని లోపల ఇది ఉంటుంది చూడండి, ఆ రసమే ఈ 4 అని చెప్పారు. జ్ఞానేంద్రియములు ఏవైతే ఉన్నాయో, శబ్దస్పర్శ రూప రసగంధములు అనేటువంటివి ఏదే ఉన్నాయో అవే దాని యొక్క ఊడలు. జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి? జ్ఞానేంద్రియాలు తెలుసుకుంటూ పెంచుకుంటూ పోతాయి వీడి యొక్క సంసారాన్ని. అందుకని ఊడల వలన ఏమవుతుంది? ఈ చెట్టు పెరుగుతూ వస్తుంది. అట్లా ఇక్కడ ఊడలు చెప్తున్నారు. తర్వాత షడూర్ములు 6, దాని యొక్క స్వభావం 6 స్వభావంబుల శోకమోహాదులూర్ములు, అంటే శోకము, మోహము, మదము, మాత్సర్యము, దాన్ని అంటారు కదా ఇప్పుడు, శోకమోహ మద మాత్సర్య లోభమా సార్? లోభము, మోహం, ఇవి 6 దాని యొక్క ఊర్ములు, దాని యొక్క స్వభావం. దాని స్వభావం అంటే ఏమి? చెట్టు ఉందని అనుకోండి, చెట్టుకు అది సహజంగా దాన్ని ఉండడం అనేటువంటిది ఉంటుంది. దాని అది లావుగా ఉండడం, గట్టిగా ఉండడం, ఇటువంటివన్నీ దాని యొక్క స్వభావాలు ఉంటాయి. ఇక్కడ దీని యొక్క స్వభావం ఏంటి అనేటువంటిది, దీంట్లో ఉండేటువంటి శోకమోహాలు, శోకము, మోహము, దంభము, మదము, మాత్సర్యము, ఇవంతా ఉన్నాయే, ఈ 6 దీని స్వభావం. తర్వాత ధాతువులు, పై పొరలు, ధాతువులు అంటే ఈ శరీరానికి సంబంధించి నిలబడి ఉండేదానికి 7 ఉన్నాయి. అంటే చర్మము, దాని లోపల ఉండేటువంటి కండరము, దాని లోపల ఉండే నరములు, నరముల్లో ప్రవహించే రక్తం, తర్వాత బోన్స్, ఎవరేదో ఎముకలు ఉంటాయి కదా. ఒక్క నిమిషం. సరే, ఇప్పుడు చర్మము, దాని కింద ఉండేటువంటి మాంసం, దాని కింద ఉండేటువంటి నరములు, దాని కింద ఉండేటువంటి నరములు ప్రవహించే రక్తం, దాని కింద ఉండేటువంటి ఎముకలు, దాని లోపల ఉండేటువంటి మజ్జ, దాని లోపల ఉండే మూలుగా, ఇవి 7 సప్తధాతువులు. ఈ 7 వలన ఇది నిలబడి ఉంది. దాన్నే ఇక్కడ చెప్తున్నారు. ఈ 7 అనేటువంటి ధాతువులు. ఆ చెట్టు కూడా నిలబడి ఉందంటే ఈ ధాతువులతో నిలబడి ఉంది. తర్వాత 8 ప్రంగలు అంటే కొమ్మలు. అష్టవిధ ప్రకృతిలే దీనికి ఉండేటువంటి 8 కొమ్మలు. ఇవి ఆ అష్టవిధ ప్రకృతిలో ఏమంటున్నారంటే దీంట్లో ఉండేటువంటి పంచమహాభూతాలు, బుద్ధి, అహంకారము, తర్వాత మనస్, ఇవి 8 చెప్తున్నారు. తర్వాత ఈ శరీరానికి 9 రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రములే ఆ శరీరం, ఆ చెట్టులో ఉండేటువంటి బొరియలు అంటారు కదా, దాంట్లో అక్కడక్కడ ఉంటాయి. అవే ఇక్కడ ఉండేటువంటి 9 రంధ్రాలు. తర్వాత ఆ చెట్టు బ్రతకాలంటే దానికి ఆకులు ఉంటాయి. ఆకులతోనే చెట్టు బ్రతుకుతుంది. కొన్ని ఆకులతో బ్రతుకుతాయి,
కొన్ని ఆకులు కాకుండా ఆకులు లేనటువంటివి కొన్ని ఉంటాయి. ఆకులు లేనటువంటివి దానికి ఉండేటువంటి కాండంతోనే అది ఆహారం తయారు చేసుకుంటుంటుంది. కానీ మోస్ట్లీ ఎక్కువగా ఈ ఆకులతోనే అవి బ్రతుకుతాయి. కాబట్టి మనకుండేటువంటి ప్రాణం ఏది ఉందో అది అక్కడ ఆకులతో పోల్చడం జరిగింది. తర్వాత దాంట్లో 2 పక్షులు జీవిస్తున్నాయి. ఏంటంటే జీవపక్షి, ఈశ్వర పక్షి, ఇవి 2 జీవిస్తున్నాయి. దీనిని బాగా తెలుసుకుంటే ఇది కలుగు సంసార వృక్షంబు కలుగ చేయ. ఇదే సంసార వృక్షం. ఈ సంసార వృక్షాన్ని తెలుసుకొని ఈ సంసార వృక్షములో నుండి కావ నడగింప అంటే దీని నుంచి అధిగమించి దీని నుంచి బయటపడగలిగేటువంటి సామర్థ్యము రాజైనటువంటి నీకు చెల్లుతుంది అని అక్కడ భాగవతంలో శుక మహర్షుల వారు ఎవరు ధర్మరాజు కొడుకు కదండి. ధర్మరాజు కొడుకు కాదు, మనవడు పరీక్ష మహారాజుకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ పరీక్ష మహారాజు ఎవరంటే మనమే ఇప్పుడు. ఎందుకంటే దాన్ని తెలుసుకుంటున్నాం కదా. అక్కడ ఆయనకు శాపం వచ్చింది, 7 రోజులు చచ్చిపోతావు అని చెప్పి శాపం పెట్టారు. వీళ్ళు చెప్తారు ఇక్కడ 7 రోజుల వరకు నువ్వు బతుకుంటావని. 7 రోజుల వరకు బ్రతుకుంటావని గ్యారంటీ ఎవరికీ లేదు. అది తప్పది, అట్లా కాదది. నువ్వు ఎంతసేపు బ్రతికుంటావనేటువంటి దాన్ని నువ్వు ఆలోచన చేయొద్దు నాయనా. నువ్వు ఇప్పుడు వెంటనే ఆత్మతత్వం గురించి తెలుసుకునేదానికి ప్రయత్నం చెయ్యి. నీ జీవితం అనేటువంటిది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు అని చెప్పడం అనేటువంటిది ఉద్దేశం అక్కడ. దాన్ని వీళ్ళు తీసుకొని 7 రోజులు ఉంటావు, ఆ 7 రోజులు ఉంటావు అని అంటే చాలు, 7 రోజులు బతికితే చాలని చెప్పి వాడు ఇష్టం వచ్చినట్లు బతుకుతాడు. నువ్వు 7 రోజులే బ్రతుకుతాడు అని కన్నా చెప్పితే వీడు ఇష్టం వచ్చినట్లు సంపాదించేసి నేను ఎట్లాగో పోతాను అని చెప్పేసి బాగా కావాల్సిన మా వాళ్ళు బతుకుతారులే చెప్పేసి వీడు చేసుకుంటాడు. అంటే 7 రోజులు అంటే ఇంకొక విషయం కూడా తెలిసింది సార్. అంటే మనకి రోజులు ఎన్నున్నా వారంలో 7 రోజులు ఉంటాయి కాబట్టి ఆ 7 రోజుల్లో ఏదో ఒక రోజు అన్నట్టు. అది కాదు, అట్లా తీసుకోకూడదు. అంటే 8వ రోజు అంటూ లేదు కదండి. ఆదివారం, సోమవారం, మంగళవారం కదా అని అంట. అది మనం పెట్టుకున్నాం, ఆదివారం సోమవారం అనేటువంటి మనం పెట్టుకున్నామే. కానీ నిజంగా వారం అనేది ఎక్కడుంది? నువ్వు క్యాలెండర్లో ఉందండి ఇది ఆది సోమ మంగళ బుధ అని. అంతేగాని నిజముగా వారం అని ఎక్కడ తెలుస్తుంది? ఎక్కడుంది? ఎక్కడన్నా ఆకాశంలో ఎప్పుడన్నా రాసి ఉందా? ఏమీ లేదు. అవన్నీ తప్పులవి. వీళ్ళు కవి యొక్క చాతుర్యంతో అవి అలా చెప్పడం జరిగింది అక్కడ. అంతేగాని దానికత అది అవసరం లేదు. గురుగారు ఇంకొక మాట, ఇప్పుడు రావి చెట్టునే ఉదాహరణగా ఎందుకు తీసుకున్నారంటారు? అందుకే చెప్తున్నా. కూడా ఉంది కదా. ఇంకా చెప్తా అయిపోలేదు కదా. ఇప్పుడు నేను నెక్స్ట్ దీంట్లోకి వెళ్ళిపోలేదు. అశ్వత్థం స్వ అంటే రేపు. సంస్కృతంలో స్వ అంటే రేపు. ఇప్పుడు థం అంటే ఉండునది. స్వత్థం అంటే రేపు ఉండునది. రేపు ఏదైనా ఒకవేళ ఉంటే దాన్ని స్వత్థం అని అంటారు. మీరు చెప్పండి, రేపు ఏదైనా మీరు ఉంటుందని మీరు చెప్పగలరా? చెప్పలేము కదా సార్. అందుకే రేపు ఉంటుంది అనేటువంటి దానిని ఎవడు చెప్పలేడు. దానినే స్వత్థం అనేటువంటి దానికి ముందర చేర్చారు. అంటే రేపు ఉండుట అనేటువంటిది జరగదు, రేపు అనేది లేదు. నువ్వు మీరు చెప్పండి, ఎప్పుడైనా సరే రేపుని మీరు చూసారా? చెప్పలేము సార్. రేపు చూడడం అనేది భాగ్యం. రేపును మీరు చూడరు. రేపు టుమారోను చూచుట జరగదు. ఎప్పుడు చూసినా మీరు ఇప్పుడును చూస్తారు కానీ రేపును చూచుట జరగదు. చెప్పు బాబు. స్వామీజీ ఒక ఎగ్జాంపుల్ చెప్పినారు. ఒక గోల్డ్ షాప్ లో అరుగు రేపు ఇవ్వబడిన రాసి పెట్టినారంట. ప్రతిరోజు పోయిన
చెప్తా ఉంటా. ఆ, ఎప్పుడు పోయినా అది రేపు అరువు, రేపు ఇవ్వబడిన అని ఉంటుంది కదా. ఆ. కాబట్టి స్వామీజీ చిన్నప్పుడు అంగడికి పోయినప్పుడు చదివేవారట అక్కడ అరువు రేపు ఇవ్వబడును అని. అందుకని ఆ, స్వామీజీను వాళ్ళ తండ్రి గారు ఇద్దరు అంగడికి పోయినప్పుడు రేపు ఇవ్వబడును అప్పు అని అన్నారు కదా అని అంటే అందుకు స్వామీజీ వాళ్ళ నాన్న చెప్పారంట, ఒరే పిచ్చోడా, రేపు అనేది ఎప్పుడూ ఉండదురా, అందుకని వాళ్ళు అప్పు ఇవ్వబడదు అని చెప్పేదానికోసం వాళ్ళు అలా రాస్తారు అని చెప్పారట. అది పరిస్థితి. సరే, ఇప్పుడు అశ్వత్థం అంటే రేపు అనేటువంటిది ఉండదు. రేపు అంటే మీరు రేపు వస్తుంది కదా, రేపు ఉదయం ఉంటుంది కదా అని అనుకుంటే మీరు ఉదయం లేచినప్పటికి ఏమవుతుంది? అది ఇప్పుడు ఆ రోజు అవుతుంది. అవుతుంది. అది ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు అంటే మీరు ఎప్పుడు ఉండినా ఇప్పుడే ఉంటారు కానీ రేపు ఉండరు మీరు. కాబట్టి అది ఇప్పుడే మనం చేయాల. రేపు చేద్దాం అనేటువంటి దీంట్లో మనోళ్ళు కొంతమంది ఉంటారు. అలా రేపు అనేటువంటిది లేనిది. రేపు లేనిది కాబట్టి మనం ఇప్పుడే చేయాలి, ఇప్పుడే తెలుసుకోవాలి. ఆత్మతత్వాన్ని 60 ఏండ్లు కానీ 60 ఏండ్లు అయిన తర్వాత తెలుసుకోవాలి. ఇప్పటి నుంచి రామకృష్ణ అనేది ఏంది, వీడేంది అప్పుడే ముసలాడు అయిపోయినాడే, వీడేందో దేవుని దగ్గరికి పోతున్నాడు, గుళ్ళుకు పోతున్నాడు, ఏందేందో భగవద్గీత అంటాడు అని వీళ్ళు అంటూ ఉంటారు కొంతమంది. ఇట్లా అనేటువంటి వాళ్ళు చాలా గొప్ప జ్ఞానవంతులు అన్నమాట. వీళ్ళు ఏమి జ్ఞానవంతులు? వీడికి తెలిసిందంతా ఏంటంటే ప్రపంచంలో ఉండల్లా, ప్రపంచంలో పెరగాల, ప్రపంచంలో సంపాదించాలా, ప్రపంచంలో చచ్చిపోవాలా. ఇదే వాళ్ళకి కావాల్సింది. ఇట్లాంటి దీంట్లో బ్రతికితే ఇదొక జీవితమా అని అన్నాడు భగవంతుడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామో మోఘం పార్థ సజీవతి వాడు జీవించి ఉండేవాడా అని ప్రశ్నించినాడు. ఏమిటి? అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మ అక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రాము మోఘం పార్థ సజీవతి. అన్నము చేత సకల ప్రాణులు జీవిస్తున్నాయి. ఏమంటే ఏ ప్రాణి జీవించినా ఆ ప్రాణి జీవించేదానికి దానికి సరిపోయేటువంటి ఆహారం స్వీకరిస్తుంటుంది అది. కాబట్టి అన్నము చేత ఈ ప్రాణులు జీవిస్తున్నాయి. ఆ అన్నం ఎట్లా వస్తూ ఉంది? వర్షం చేత వస్తూ ఉంది. వర్షము చేతనే వాటికి సంబంధించిన ఆహారం అంతా వస్తున్నది ఎవరికైనా సరే. ఆ వర్షం ఎట్లా వస్తుంది? యజ్ఞము చేత వస్తున్నది. యజ్ఞం చేసేదాని వల్ల వర్షం పడతాయి. ఆ యజ్ఞం ఎట్లా జరుగుతుంది? వీడు ఏదంటే అట్లా చేస్తున్నాడా? కాదు. వేదం చెప్పిన ప్రకారంగా యజ్ఞం చేస్తే దాని అంటే మనం యజ్ఞం చేయనంత మాత్రాన అక్కడ వర్షం పడుతుందంటే నేను యజ్ఞం చేయలేదు కదా కానీ వర్షం పడుతుంది కదా అంటే నువ్వు యజ్ఞం చేయలా, వేరే వాళ్ళు ఎవరో చేస్తున్నారు దానికి సంబంధించి. అక్కడ శాంతి అనేటువంటిది, వరుణహోమం అనేటువంటిది, లేకపోతే భగవంతునికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పడుతుంది వర్షం. కాబట్టి ఈ వర్షం పడుతుందంటే అది యజ్ఞం వలన ఈ వర్షం పడుతుంది. ఆ యజ్ఞము వేదము వలన ఆ యజ్ఞం జరుగుతుంది. ఆ వేదం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుని నుంచి వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటి? ఈ భగవంతుని నుంచి ఈ వేదం వచ్చింది. వేదం నుంచి యజ్ఞములు వచ్చినాయి. యజ్ఞం నుంచి వర్షం వచ్చింది. వర్షం నుంచి అన్నం వచ్చింది. అన్నం నుంచి ఈ సకల జీవులు పుట్టినారు. అంటే ఇప్పుడు ఈ సకల జీవులందరూ ఎవరు అంటే ఆ వేదం యొక్క ప్రభావం చేత అందరూ వీళ్ళు వచ్చారు. అంటే ఇప్పుడు ఎంత ఉన్నటువంటిదంతా కూడా ఆ ఈశ్వరుని యొక్క ప్రభావం చేతనే ఉన్నది. కాబట్టి ఇట్లా జరుగుతూ ఉంటే ఇప్పుడు ఇది చక్రం. ఈ చక్రం అంటే ఏమి? ఇప్పుడు వీడు ఈ అన్నం తింటున్నాడు. అన్నం తినినవాడు మళ్ళీ ఏం చేయాలా? వీడు అన్నం తిని ఏం చేయాలంటే అన్నం తిని యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం వర్షం అంటే వర్షం వలన అన్నం వచ్చింది. ఆ వర్షం యజ్ఞం వలన వచ్చింది. యజ్ఞం వేదం వలన వచ్చింది. ఆ వేదము భగవంతుని యొక్క స్వరూపం. కాబట్టి వీడేం చేయాలా? ఆ వేదాన్ని మళ్ళీ వీడు అధ్యయనం చేయాలా. వేదం చెప్పినట్లుగా వీడు ఆచరించాలా. వేదం చెప్పినట్లుగా ఆచరిస్తూ
ఆ ప్రకారంగా వీడు ఈ చక్రంలో ఉండాలి. ఇలా ఉండకుండా ఏవం ప్రవర్తితం చక్రం నా అనువర్తయతి, ఎవడైతే ఇలా జీవించకుండా జీవిస్తూ ఉంటే వాడి యొక్క ఆయువు అఘాయు, వాడి ఆయువు పనికిరాని ఆయువు. ఇంద్రియారామ, వాడు ఇంద్రియాలను తృప్తిపరిచేదానికి జీవించి ఉన్నాడు. మోఘం పార్థ, మోఘం వాడు పనికిరానటువంటి వాడు. సజీవతే, వాడు జీవించిండాడని నువ్వు అనుకుంటున్నావా? వాడి జీవితం ఎందుకు అని భగవంతుడు అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? మనిషిగా పుట్టిన దానికి ఆ మానవ జన్మలో భగవంతుని యొక్క తత్వమును తెలుసుకుని ఆ భగవంతుని మార్గంలో ప్రయాణం చేయాలి. నువ్వు ఈ ప్రపంచంలో నువ్వు ఎవరినో సంతృప్తిపరచడానికి నువ్వు జీవించినంత మాత్రాన ఆ వేరే వాళ్ళను సంతృప్తిపరిస్తే వాళ్ళు ఈరోజు బాగుంటారు, రేపు బాగుంటారు, మన్నాడు బాగుంటారు, అవతల మన్నాడు నీకు యాంటీ అయిపోతారు. ఎవడైనా సరే చూసుకోవాలంటే నీకు ఎవడు నువ్వు చాలా మంచివాడని, నువ్వు చాలా గొప్పవాడని నిన్ను ఎత్తిపెట్టుకొని చూసేవాడు లేడు. కానీ భగవంతుడు మాత్రము ఎవరిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. వెనకాల ఉండి కాపాడుతూ ఉన్నటువంటి వాడు భగవంతుడే. స్వామీజీ ఒక కథ చెప్పారన్నమాట. ఏమిటంటే, ఒక సన్యాసి, ఒక దొంగ, వీళ్ళు ఏంటంటే ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమానికి వెళితే ఆశ్రమంలో ఈ సన్యాసి ఉన్నాడు, దొంగ కూడా వచ్చాడు. సరే, ఈ సన్యాసికి మాత్రం వాళ్ళేమో బాగా పిలిచారు, గౌరవంగా మర్యాదగా భోజనాలు అవన్నీ పెట్టారు. ఈ దొంగ కూడా వచ్చాడు కాబట్టి దొంగను కూడా పిలిచారు, దొంగకు కూడా భోజనం అవన్నీ పెట్టారు. బాగానే ఉంది. ఒకరోజు పెట్టారు. ఒకరోజు పెట్టిన తర్వాత మళ్ళీ వీడు దొంగ అనేటట్లుగా వాడి యొక్క ప్రవర్తన బట్టి వీళ్ళకి గుర్తించారు. నువ్వు ఇంకా ఆశ్రమానికి వచ్చినావు అంటే బాగుండదు, నువ్వు వెళ్ళిపో బయట అని చెప్పి తరిమేశారు. సరే, ఇప్పుడు నిజంగా ఉండేటువంటి సాధువు దాన్ని గురించి చెప్తున్నారు. నువ్వు వాణ్ణి తరిమేయగలవు. ఎవరు? నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావన్నీ, నువ్వు వాణ్ణి తరిమేస్తా ఉన్నావు. ఇప్పుడు వాడు వచ్చింది నీ దగ్గరకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమానికి వస్తే వాడికి ఆశ్రమం యొక్క గొప్పతనము తెలిసేటట్లుగా చెప్పితే, ఆశ్రమం యొక్క గొప్పతనాన్ని వాడు గుర్తిస్తే వానిలో మార్పు ఆటోమేటిక్గానే వస్తుంది, నువ్వు చెప్పకనే. కానీ నువ్వేం చేస్తున్నావు? వాడిలో ఏదో తప్పు ఉందని, వాడిలో దోషం ఉందని వాడిని ఎత్తి చూపించి వాడు నువ్వు తరిమేస్తే భగవంతుడు అలా ఏమైనా తరిమేస్తున్నాడా? నువ్వు తరిమేయచ్చు, కానీ భగవంతుడు వాడిని విడిచిపెట్టుటలేదు. వాడికి ఎక్కడో ఒక జాగాలో ఆహారాన్ని భగవంతుడు ఇస్తాడు, వానికి కావాల్సిన సౌకర్యాన్ని భగవంతుడు ఏదో ఒక విధంగా వాడికి కల్పించి తీరుతాడు. కల్పించి తీరి అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనం వీళ్ళను ఒకవేళ దీన్ని ఇక్కడి నుంచి మనం దూరంగా చేయొచ్చు, కానీ భగవంతుడు మాత్రము అందరినీ కాపాడుతూనే వెనకాల ఉండి వెన్నంటి రక్షిస్తున్నాడు అనేటువంటిది చెప్పడం జరిగిందనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రతి ఒక్కరూ నిలబడి ఉన్నాడంటే ఈశ్వరుని వలననే నిలబడి ఉన్నాడు. అయితే అట్లని దొంగలను వాళ్ళని వీళ్ళందరినీ తీసుకుని వచ్చి మిమ్మల్ని వాళ్ళందరినీ సేవించమని నేను చెప్పట్లేదు. మనము చెయ్యవలసిన పనిని స్పష్టంగా ఈశ్వర భావనతో ఈశ్వరునికే సేవ చేస్తున్నానని నువ్వు స్పష్టంగా గుర్తించు అని చెప్పుట కొరకు ఇవన్నీ చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి అశ్వత్థ సర్వవృక్షానాం, వృక్షములలో అశ్వత్థ వృక్షము నేను అని భగవంతుడు చెప్పాడు. అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ అశ్వత్థ వృక్షమును అంటే వృక్షములలో ఒకదాన్ని చెప్పాడు అంటే మిగతావన్నీ కూడా నేనే అని చెప్పినట్లు అన్నమాట అర్థం అక్కడ. తర్వాత దేవర్షీనాంచ నారద, ఈ నారదుని గురించి తంటలు పెట్టేవాడుని అందరూ అని అనుకుంటూ ఉంటారు. కానీ నారదుడు తంటలు పెట్టేవాడు కాదు. నారం దదాతి ఇతి నారద. నారం అంటే జ్ఞానము, ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానమును గురించి తెలియజేసేటువంటి వారు నారద
అని అంటారు. అంటే ఆత్మజ్ఞానం గురించి చెప్పేటువంటి వాళ్ళు నారద మహర్షి చేసేటువంటి పనులు ఏంటి? అక్కడ దేవలోకంలో ఏవేవో జరుగుతాయి, వాటన్నింటినీ ఎవరికి ఎక్కడ ఎలా చేరవేయాలనో అవి చేరవేస్తాడు, సమాచారాన్ని అటు ఇటు నడుపుతాడు, చేస్తాడు. ఇప్పుడు అంటే ఏంటి అర్థం అక్కడ? ఇప్పుడు వీడు భక్తుడండి, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని అనుకుంటే ఆత్మతత్వాన్ని తెలియజేయాలి కదా ఎవడో ఒకడు. ఆత్మతత్వాన్ని తెలియచేయడం అంటే ఏమి? అక్కడ ఉండేటువంటి ఏ యథార్థమైన తత్వం ఉన్నదో ఆ యథార్థమైన తత్వాన్ని ఈ ఈ దీనికోసం అన్వేషణ చేస్తున్నటువంటి వాడు ఎవడున్నాడో వాళ్లకు పంచేటువంటి వాడు, వాళ్ళకు తెలియజేసేటువంటి వాడు ఎవడున్నాడో అతనంతా నారదుడే. అతను నారదుడు. ఇప్పుడు ఇక్కడ నారదుడు అంటే ఒక నారదుడు అక్కడెక్కడో ఉన్నాడు, ఆయన ఉన్నాడనేం కాదు, అట్లంతా ఏమీ లేదు. నారద అనేటువంటిది ఇవన్నీ టైటిల్స్ అన్నమాట. ఇవి టైటిల్స్. ఈ విధంగా దానికి ధాతువులు, శబ్దాలన్నీ ఇవన్నీ వస్తాయి. దాంట్లో ఈ శబ్దమునకు ఈ అర్థం అని చెప్పి అక్కడ నిర్ణయం చేయడం జరుగుతుంది. దానిని తీసుకొని ఏం చేస్తారంటే వీళ్ళు కథలుగా అల్లేసి ఉంటారు కవులు. దాన్ని తీసుకొని ఇప్పుడు మనల్ని ఏం చేస్తారంటే ఇలా ఉంటాడు నారదుడు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే నారదునిలాగా యాక్షన్ వేసుకొని వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అవంతా ఏమీ లేదు. నారం అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానమును ఎవడైతే మనకు అందిస్తాడో అతను నారదుడు. అంటే నారదుడు అంటే తంటాలు పెడతాడు అనేటువంటి భావన ఉంటుంది సహజంగా. అదొద్దు, దాన్ని విడిచిపెట్టండి. పైగా ఏమంటున్నాడు? దేవర్షి అని అంటున్నాడు ఇక్కడ. సరే, దేవతల్లో మీ అందరి దృష్టిలో దేవర్షి అంటే దేవతలు ఉన్నారని అనుకుంటున్నారు కాబట్టి ఆ దృష్టితో భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. ఆ దేవర్షి అయినటువంటి నారదుడు అంటే దేవతలలో ఋషీశ్వరుడైనటువంటి వాడు దేవర్షి. ఆ దేవర్షి అయినటువంటి ఈ నారద మహర్షి నేనే అని అంటున్నాడు. అంటే ఏమిటి? ఇప్పుడు ఇక్కడ ఆత్మజ్ఞానమును మనకు అందించేటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు నారద అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత నారదుడు అయ్యుండి ఆయనే కృష్ణుడు కూడా అయ్యున్నాడు అని అర్థం కదండి. అవును, కృష్ణుడు నారదుని రూపంలో ఉన్నది కృష్ణుడే, అశ్వత్థం రూపంలో ఉండేది కృష్ణుడే, గురువు రూపంలో ఉండేది కూడా ఇప్పుడు కృష్ణుడే వస్తుంది. ఇప్పుడు చివరికి ఏమొస్తుంది? ఇప్పుడు ఇప్పుడు మహర్షి రూపంగా ఉండేది నేనే అన్నాడు, భృగు రూపంగా ఉండేది నేనే అన్నాడు, తర్వాత హిమాలయాల రూపంగా ఉండేది నేనే అన్నాడు, జపయజ్ఞం రూపంగా ఉండేది నేనే అన్నాడు. చూడండి ఇప్పుడు ఇక్కడంతా సేనాని రూపంగా ఉండేది నేనే అన్నాడు, సముద్రం రూపంగా ఉండేది నేనే అన్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది? చూస్తూ ఉంటే ప్రతి ఒకటి ఏమవుతుంది? ఇప్పుడు అంతా ఈశ్వరుని యొక్క స్వరూపమునే మనం గుర్తిస్తూ వస్తున్నాం. చివరికి ఏమవుతుందో చూద్దాం. ఎవరెవరిని గుర్తిస్తామో ఎక్కడ గుర్తిస్తామో. చివరికి మానవుడే ఈశ్వరుడు, చివరికి నేనే ఈశ్వరుడు అనేటువంటి పరిస్థితి వస్తుంది. అది తీసుకురావడమే భగవంతుని యొక్క, అది తీసుకురావడం అనేది కాదు, ఉన్న యథార్థం కూడా, ఉన్న యథార్థమును చెప్తున్నాడు. ఉన్న యథార్థాన్ని మనం స్వీకరించాలి కానీ ఏదో మన మనసులో మనం ఇట్లా అంటే ఏమన్నా ఆయనకి ఇది కలుగుతుందేమని అట్లంతా ఏమీ లేదు. ఉన్న యథార్థాన్ని తెలుసుకోవాలి. సరే, నెక్స్ట్ మళ్ళీ రేపు మనం కంటిన్యూ చేద్దాం. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत्। ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु।
अर्पणमस्तु। ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय जय बोलो जय गीता माता जय की जय 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 बोलो भक्त मंडली की जय हर जय नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर जय सीताराम हरि ओम तत्सत ओम हरि ओम ओम श्री हरि गुरुभ्यो ओम नमः ओम